హలో అండి, అందరికీ నమస్కారం. మణితో పతిపాటి అమ్మ వాళ్ళ ఊర్లో ఫస్ట్ డే అనమాట. వచ్చిన రోజు కాకుండా ఫస్ట్ డే మార్నింగ్ అండి. ఉదయాన్నే టైం 7-7:30 అవుతుంది. సో మామూలుగా కొంచెం తొందరగానే మెలకు వస్తుంది. కాకపోతే నైట్ నిద్ర లేదు. అండ్ ఆ రోజు ముందు కూడా నేను జర్నీ చేసి వచ్చాను. కొంచెంసేపు కూడా రెస్ట్ లేదు కాబట్టి ఇంకా నిద్ర పట్టేసింది. నిద్రపోయాను. ఇంకా మధ్యలో గాజులు ఆవిడ వచ్చిందని అమ్మ పిలిచిందనమాట. జస్ట్ లౌక్యాని అట్లా నిద్ర లేపింది. ఇంకా లౌకే లేచి నన్ను కూడా లేపేసింది అనమాట. అమ్మ గాజులు కొనివ్వు, సెలెక్ట్ చేద్దురా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి నిద్ర లేచేసాను. ఇంకా ఎలాగో టైం అయిపోయింది కదా, అప్పుడే మెలుకుతూనే ఉన్నాను. ఇంకా వీళ్ళ గోలకైతే లేచేసాను అనమాట. సో ఊర్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు షాపింగ్ చేస్తూ ఉంటుంది చూడండి, భలే ఉంటుంది ఆ ఫీల్ అనేది. చిన్నప్పట్లో మేము ఎంత కొనేవాళ్ళమో తెలుసా. ఈ పండగ కొని నెక్స్ట్ పండగ వచ్చేసరికి ఎటు పోయేవో అర్థం కావు. కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కుంటూ ఉంటాం. ప్రతి పండగకి కూడా మాకు డ్రెస్సులు కొనిచ్చేదండి అమ్మ. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా కానీ నాకు అన్నయ్యకి మాత్రం ఇంకా శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ, చిన్న చిన్న పండుగలు అంటే మళ్ళీ శివరాత్రి ఇలాంటివి పట్టించుకోము. కానీ మెయిన్ సంక్రాంతి టైంలో, ఇలా తిరణాల టైంలో ప్రతి దానికి కూడా బట్టలు కొనిచ్చేదమ్మా. ఇంకా అలాగా ఆ డ్రెస్సెస్ అన్నీ ఇప్పుడు 5 days మాకు తిరణాలు జరుగుతుంది కదా, 5 daysకి కూడా బట్టలు తెచ్చేదన్నమాట. ఇంకా వాటన్నింటికి మ్యాచింగ్స్ కొనుక్కోవడం అలాగా అసలు మామూలు ఉండేది కాదు. ఏదైనా ఎంజాయ్ చేసాము అంటే నా ఏజ్లో నేను బాగానే ఎంజాయ్ చేశానండి. రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏదీ లేదు. బట్ మ్యారేజే కొంచెం ఎర్లీగా చేసుకున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ప్రతి స్టేజ్ కూడా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఫేస్ చేసి రావాల్సిందే. కానీ కొన్ని అనేవి ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరిగితే బాగుంటాయి అనిపిస్తుంది. సో అలా అనమాట. సో ఇప్పుడు పిల్లల గురించి అనుకోండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఆ ఏజ్లో పిల్లలు పుట్టినప్పుడు వాటిని నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అలాగే చిన్న చిన్న రీగ్రెట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు పిల్లల్ని కేర్ తీసుకొని వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి రియల్ ఎమోషన్స్ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా మనం అనుభవించే స్టేజ్ అనమాట. బట్ ఆల్రెడీ 10 years గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం అలాంటివి ఎవరైనా చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఎత్తుకోవాలి, వాళ్ళని పెంచాలి, అలా కొంచెం ఫీలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. బట్ అప్పట్లో తెలియవు అబ్బా చాలా వరకు. సో ఇంక తర్వాత నేను కూడా వెళ్ళి నాకు కావాల్సినవి అయితే తీసుకున్నాను. కొన్నే తీసుకున్నానండి, ఎందుకంటే లాస్ట్ టైము తక్కువే ఉంటాయి కదా అని చెప్పి చాలా తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత బిల్ చూస్తే 5 రూపాయలది 10 రూపాయలు అలా వేసేసారు. ఇంకా అక్కడ మాట్లాడడానికి ఎందుకులే, వాళ్ళు తిరిగి సేల్ చేసుకునే వాళ్ళు, ఇంకా సరేలే అని చెప్పేసి ఎన్ని దగ్గరలో పోగొట్టుకోవట్లేదులే అని చెప్పేసి అప్పుడు ఇచ్చేసాము. ఇంక ఈసారి ఎందుకులే అనవసరంగా కొనుక్కోవడం అని చెప్పేసి ఇంకా ఏం కొనుక్కోలే. కొన్ని హెయిర్ బ్యాండ్స్ మ్యాచింగ్స్ అవి తీసుకున్నాము. ఇంకా లౌక్యకి బ్యాంగిల్స్ సెట్ అవ్వలేదు. ఇంకా అమ్మ ముగ్గులు చూపిస్తూ ఉంటాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది ఈరోజు అమ్మ పెట్టిన ముగ్గు, పండగ జరుగుతుంది కదా అందుకని చెప్పేసి కలర్స్ అవి ఫిల్ చేసి రంగులు అయితే పెట్టింది. బాగుందా? కామెంట్ అంటే చెయ్యండి. నా ముగ్గులే బాగుంటాయి, నీ ముగ్గుల కంటే వచ్చినప్పుడు అమ్మకి నాకు వాదించుకుంటూ ఉంటావు, అమ్మ నువ్వు పిచ్చి ముగ్గులు పెడతావు అని చెప్పేసి. అంటే నీ వాటికంటే నావే బాగుంటాయి అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చేసాం. ఇవి మేము చేసిన షాపింగ్ అయితే. సో ఈ క్లిప్స్ మాత్రం నేను బయటకు అంటే నెల్లూరు నుంచి కూడా ఒక షీట్ తీసుకొచ్చింది లౌకే. చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా అవి. నేనైతే హెయిర్ బ్యాండ్స్ కలర్స్ అంటే శారీస్కి మ్యాచ్ అయ్యేవి ఒక 5 తీసుకున్నాను. నాకు హెయిర్ బ్యాండ్స్ అంటే ఇష్టం, అంటే సింగిల్ జడ వేసుకుంటాం కదా శారీస్ మీదకి, అవి లౌకే తీసుకుంది, లౌకే డ్రెస్ మీద కంట. ఇంకా స్టిక్కర్స్ ప్యాకెట్ చెరొకటి తీసుకున్నాము. ఇలాంటి స్టిక్కర్స్ లౌకి ఒక 10 అయినా కొనుంటుందండి, కొంటానే ఉంటుంది. కొంచెం పెద్దవి తీసుకోమ్మా అంటే తీసుకోదు, చిన్నవే తీసుకుంటుంది, అవి పక్కన పడేస్తుంది. అవి ఉండను కూడా ఉండవు ఫేస్ మీద, వెంటనే రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి, ఊర్లోకి ఇట్లాగే ఏదైనా బ్యాంగిల్స్ వాళ్ళు అలా వచ్చారనుకోండి ఎంత టైం పడుతుందో తెలుసా. ఆవిడ మార్నింగ్ నుంచి కూర్చోన్నారు. నేను లోపలికి వెళ్ళి టీ తాగేసి అమ్మ మళ్ళీ పేలు దువ్వెని తీసుకుందామని చెప్పి బయటకు వచ్చింది. ఇంకా అప్పుడు నేను కూడా టైం 8-8:30 అయిపోతుంది. ఇంకా అయినా కానీ ఆవిడ అక్కడే ఉందంటే అందరు తీసుకుంటూ ఉంటారు కదా, అట్లాగా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే వెళ్ళి కొంచెం చూశాను అనమాట. మళ్ళీ ఇంకా ఏం చేయడానికి ఉండదు కదా ఇంట్లో. సో అందుకని ఇంకా నాన్న కూడా పాలు తీసుకురావడానికి వెళ్ళారు. పాలు తీసుకొచ్చారనుకోండి మళ్ళీ ఫ్రెష్గా ఒక కాఫీ తాగుతా. టిఫిన్ అంటే పెద్దగా ఏం తిన, నాకు ఊర్లోకి వచ్చారంటే అన్నం తినడం ఇష్టం అనమాట. పచ్చడి ఏదైనా ఉంటుంది కదా, అట్లాగా పొద్దున్నే అన్నం తినేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మ ఏదో ఒకటి నాకు నచ్చింది, ఇంకా పండగ జరుగుతుంది కాబట్టి నాన్ వెజ్ నాటుకోడి ఏం తినడానికి లేదబ్బా ఈసారి, ఖచ్చితంగా మిస్ అవుతున్నా. మళ్ళీ ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మ నాకు నాటుకోడి పెట్టకుండా పంపించావు అని అడుగుతూనే ఉన్నా. రా మళ్ళీ తినేసి వెళ్దు అంటే. అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే టైము 7:30 అట్లా అవుతుంది. సో నిద్ర లేవు కానీ ఈరోజు అయితే షాపింగ్ చేసేసామన్నమాట. మా టీ పెట్టావా? మరి నాకు ఇచ్చేది లేదా? అన్నీ అంత పిల్ల ఉన్నాయే కొనేస్తుంది. ఇక్కడ ఏంటంటే అన్నీ డబల్ రేట్స్. మనకి అక్కడ 5 రూపాయలు దొరికేవి ఇక్కడ 20 రూపాయలు తీసుకుంటారు. ఓకే అది చెప్తే వినట్లేదు. లాస్ట్ టైం కూడా అట్లాగే కొనేసింది.
ఇప్పుడు కూడా మళ్ళీ కొనింది. ఇంకా సరేలే పండగ కదా అని చెప్పి తీసుకున్నాం. హాయ్ లోకేశ్రీ. సో ఇంకా టీ కూడా తాగలే, నిద్రలేవు కానీ కొంచెం గాజులు వచ్చాయి అంటే లౌకి వెళ్ళిపోయింది, పిలుస్తూ ఉండింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అట్లా వెళ్ళిపోయా. బ్రష్ నేను టీ తాగాలి. సో నైట్ అయితే ఆల్మోస్ట్ ఎన్ని గంటలకు వచ్చాంలో. నెక్స్ట్ అయితే ఇంకా మునక్కాయలు కోసుకొచ్చిందండి అమ్మ. ఫ్రెష్గా మన చెట్టు కాస్తుందనమాట, వెనక సైడ్ ఉంటుంది చెట్టు, మునగ చెట్టు. ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా మునక్కాయలు అయితే పక్కింటి వాళ్ళు అడిగితే అమ్మ కోసి ఇంకా మనకు 2 ఉంచింది. నాకు మునక్కాయ పులుసు చేయమ్మా అనేసరికి ఇంకా మునక్కాయలు వాళ్ళకి కొన్ని ఇచ్చి మనకు ఒక 2 ఉంచింది. అంటే ఇప్పుడే వస్తున్నాయి, మళ్ళీ నేను ఊరికి వెళ్ళేటప్పుడు నెల్లూరుకి కూడా తీసుకెళ్తాను కదా అన్న ఉద్దేశంతో కొన్నే కోసింది. ఇంకొక 10-15 రోజులకైతే ఎక్కువ వస్తాయి. అన్ని పిందెల మీద ఉన్నాయి, కొన్ని ముందు వచ్చేసాయి అనమాట. ఇంకా అవి అమ్మ తీసుకొని ఇవ్వడానికైతే వెళ్ళిందనమాట. ఇంకా నేను కూడా అమ్మ వెనకే తిరుగుతూ ఉంటాను. చిన్నప్పుడు అనుకోండి, చిన్నప్పుడు కాదు అంటే పెళ్ళికి ముందు వరకు అమ్మని అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళనిచ్చేదాన్ని కాదనమాట. నాకు ఇంకెవరు ఆడుకోవడానికి అట్లాగా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం బయట తిరగలేము. సో ఇంక ఇంట్లో కూర్చుందాము అంటే కరెంట్ ఎక్కువ ఉండదు. అప్పట్లో ఇంకా స్మార్ట్ ఫోన్స్ కూడా వచ్చేవి కాదు, లేవన్నమాట. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బట్ మా దగ్గర ఏమి ఉండేది కాదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక టైంపాస్ ఇంకా అన్నీ అమ్మతోనే అనమాట. టైంపాస్ కానీ మాట్లాడడం అన్నీ ఇంకా అమ్మతోనే మాట్లాడుకుంటూ అట్లా ఉండేదాన్ని. అప్పట్లో అందరూ అనుకునే వాళ్ళు, ఈ అమ్మాయి ఎలా ఉండగలదు, నెల్లూరులో ఇస్తున్నారు, ఇంట్లోంచి బయటకు రాదు, ఎవరితో ఉండగలదు, అసలు ఈ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు చిన్న ఏజ్లోనే, ఉండగలదా అసలు అని అందరూ అనుకునేవాళ్ళు. అంటే అప్పగింతలప్పుడు చాలా ఏడుస్తానని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ నాకు ఆ ఏజ్లో ఏం అర్థం కాలేదు, అస్సలు ఏడవలేదు నేను. గ్యాస్ దొరకదంట, కట్టెలు ఎక్కువ తెచ్చుకోమా. అదే డైలీ కట్టెలు చూడండి ఎన్ని ఉన్నాయి. బయట ఇలా బయట కూడా ఉంటాయి కదా, బయట అవతల సైడ్ వేసుకుంటాం మేము ఎప్పుడైనా. అప్పుడప్పుడు న్యాచురల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది, మా వాయిస్ కూడా మీరు వింటారు కదా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇంకా కానీ ఎందుకో అంటే డైరెక్ట్ మాట్లాడాను అనుకోండి, ఎక్కువగా మాట్లాడలేను, బ్లాగ్ గురించి మీకు క్లియర్గా చెప్పలేను. అందుకని అప్పుడప్పుడు మాత్రమే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను న్యాచురల్గా. సో ఇంకైతే అమ్మ టీ పెట్టి చేసింది, మళ్ళీ కాఫీ కూడా తాగేశాను. రీసెంట్ టైమ్స్లో నన్ను ఎక్కువ అనేదండి, అనిత నీ స్కిన్ పాడైపోయింది, ఏదైనా చెయ్యి అని చెప్పేసి. నేను వాడేది ఐఫోన్ అండి, ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా షూట్ అవుతుంది, లైటింగ్లో ఒకలాగా ఫోకస్ అవుతుంది. అలాగని నా స్కిన్ ఏమి ప్రాబ్లమ్స్ లేవని నేను అన్నాను. సో ఎవరికండి ప్రాబ్లమ్స్ లేకుంటే, మనం మనుషులం కదా, 100 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ నాకు పింపుల్స్ వచ్చాయన్నమాట 1 year బ్యాక్, 1.5 year 2 years అయిపోతుంది. సో దాని తర్వాత కొంచెం మచ్చలు పడిపోయి దానికి మెడిసిన్ వాడడం వల్ల. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని క్యూర్ చేసుకోవడానికి నేను కొన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నా, రిజల్ట్ కూడా వస్తుంది. ఈ లోపే వెక్కిరించడము, మాట్లాడడము, బాబోయ్ ఒక మనిషిలో ఏదైనా ఒక చిన్న లోపం కనిపిస్తే ఎంత ఎత్తి పొడుస్తారో అనిపిస్తుంది. ఎవరిలో అబ్బా లోపం లేకుండా ఉంటుంది. లేదు మీరు ఇప్పుడు అందంగానే ఉన్నారనుకోండి, ఈ అందం మీకు శాశ్వతమా? 30 ఏళ్ళ తర్వాత అయినా, 40 ఏళ్ళ తర్వాత అయినా, 50 ఏళ్ళ తర్వాత అయినా మీరు మీలాగా ఉండగలరా? ఇదే ఏజ్ అనేది, ఇదే మొహం అనేది మెయింటైన్ చేయగలరా? ఈరోజు అందం ఉంది అని విర్రవీగొచ్చేమో మీలో, అంటే కామెంట్స్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. సో మీరు శాశ్వతంగా అలానే ఉండగలరా? నా వరకు చెప్తే నన్ను కామెంట్స్ చేసే వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడా ఉండరబ్బా, ఎందుకంటే నేను పర్ఫెక్ట్గానే ఉంటాను అన్ని విషయాల్లో కూడా. నాలో వేలైతే చూపించడానికి ఏమీ ఉండదు, ఓర్వలేని వాళ్ళు కామెంట్స్ పెట్టడం తప్ప ఏమి ఉండదు. మనుషులు అన్నాక స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయి, అందరూ ఒకలాగా ఉండలేరు. అండ్ అందరూ మీరు అనుకోవచ్చు మీరు అందంగా ఉన్నారని, మీకంటే అందంగా ఉండే వాళ్ళు కూడా గురువింద గింజ అంటారు చూడండి, దాని వెనకుండే నలుపు తెలియదు. అలాగా నాకు నేనే అందంగా ఉన్నానని మీరు అనుకుంటారు, బట్ నేను అనుకుంటా నాకంటే అందంగా ఉండేవాళ్ళు లేరు అని చెప్పి. కాకపోతే మనకంటే గొప్ప వాళ్ళు ఉంటారు, మనకంటే అందమైన వాళ్ళు ఉంటారు, మనమే పెద్ద తోపు కాదు, అది నేను తెలుసుకుంటాను. కాబట్టి నేను ఎక్కువగా ఎప్పుడు గొప్పలు పోను, నాకు ఉన్నంతలో నేను ఎలాగుంటానో అలాగే ఉంటా. సో ఈరోజు రెడీ అవ్వాలనిపించింది, రెడీ అవుతా. ఒక్కొక్కసారి నేను రెడీ అవ్వను అబ్బా, మొహం కూడా కడుక్కొని తెలుసా, ఎందుకంటే నేను అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నా కెరియర్కి నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ₹1 దాచిపెట్టుకోవాలి అని అనుకుంటాను. పని అని చెప్పేసి కొన్ని నెగ్లిజెన్సీ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా తప్పు. అన్నీ పర్ఫెక్ట్గా చేయాలంటే చేయలేం కదా. సో ఇదంతా పక్కన పెట్టేసేయండి. అసలు నేను శారీ గురించి మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా కూడా మాట్లాడాను. కాకపోతే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దీని గురించి మాట్లాడాలి అని చెప్పి. ఎందుకంటే మరి కొంతమంది మొహం చూడలేకపోతున్నాం అలా ఇలా అని చెప్పి వెక్కిరించినట్లు. అసలు మీకేమండి, నా మొహం నా ఇష్టం, నాతో ఉండే వాళ్ళకి నేను నచ్చుతున్నాను,
సో అది చాలు కదా. సో ఇంకా మీ ఇష్టం అబ్బా వదిలేస్తున్నా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాట్లాడాలనిపించింది, మాట్లాడా. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను, కానీ మధ్య మధ్యలో అసలు మనుషుల్ని ఎలా అంటే అలా మాట్లాడేస్తూ ఉంటే ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. టైంకి గుర్తొచ్చింది. సో పెద్ద స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు నా ఫేస్, మీరు చూసినట్లయితే ఈ రోజు బాగుంటుంది. కానీ కొన్ని రోజులు ఎండలో అలా ఉన్నాను అనుకోండి, కొంచెం ఆ స్కిన్ అనేది తట్టుకోలేకపోతుంది అనమాట, సెన్సిటివ్గా ఉంది. దానికి సంబంధించిన వాడుతున్నా. సో అంతే, కొన్ని రోజులు ఏది శాశ్వతం కాదు. కొన్ని రోజులు మళ్ళీ లాస్ట్ ఇయర్ పింపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు పింపుల్స్ రావట్లేదు, ఓన్లీ అవి ఉన్నాయి చిన్న చిన్నవి, ఓపెన్ పోర్స్ ఉన్నాయి, కొంచెం డార్క్ స్పాట్స్ అంటే లైట్గా పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తూ ఉంది. అది ఎండలోకి వచ్చారంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. నా ఫేస్ ఏంటంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉండదండి, కొంచెం ఏదైనా నిద్రపోకపోయినా వెంటనే నా ఫేస్ ఎక్కడో కనిపించేస్తుంది. అలాంటప్పుడు మరీ ఓవర్గా కనిపించేస్తాయి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా శారీ గురించి చెప్పాలి. అసలు ఈ శారీ నేను మీషోలో తీసుకున్న, బ్లౌజ్ నేనే కస్టమైజ్ చేసుకున్న, నెట్ డిజైన్ అండి. కానీ ఈ వీడియోలో నేను మీకేం క్లియర్గా చూపించలేదు, కానీ నెక్స్ట్ నేను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఆ ఎండకి కొంచెం బిజీగా అలా ఉండిపోవడం వల్ల మళ్ళీ చూపిద్దాంలే అనుకున్నాను, కానీ మర్చిపోయాను. శారీ అయితే నేను మీషోలో తీసుకుని ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టా, చాలా బాగుంది. 500కి వచ్చింది, ఫ్యాన్సీ శారీ అండి. నేను ఇంకా పళ్ళు దగ్గర సరిగ్గా పెట్టుకోలేదు, కొంచెం ప్రీ ప్లీటింగ్ అవి చేయించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. మరి శారీ ఎత్తుకున్నట్లు అలా కూడా లేదు, నేను సరిగ్గా కట్టుకోలేదు అంతే, సో టైం లేదు అని చెప్పేసి. సో బాగుంది, హ్యాండ్లూమ్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట. ట్రై చేయండి, 10కి 10 మార్క్స్ ఇవ్వచ్చు. పైన చూడండి మంచి మంచి జామకాయలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఆ జామకాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినాలన్నమాట. అక్కడ కనిపిస్తుందా మీకు, ఇది అద్దుతుంది, జూమ్ చేశాను కదా, అది మంచి జామకాయ ఉందన్నమాట దోరగా. ఇప్పుడు కనుక కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని కనుక తింటే అబ్బా ఎమ్మీ ఉంటుంది. అది కూడా చెట్టు మీద ఫ్రెష్గా కాసింది. ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, లాస్ట్ టైం వచ్చినప్పుడు తక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ కాయలే, మీకు ఎండలో కనిపించట్లేదు. మంచి దోరకాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటైతే కోసుకుంటా, ఇంకెందుకు లేని ప్రశాంతంగా కూర్చుంటున్నా. ఫ్యాన్ పెట్టుకున్నా ఇక్కడ. ఇంకా జామకాయ తిని నైట్ కూడా నిద్రలేదు, కొంతసేపు అయితే పడుకుంటానమాట, ఎందుకంటే మళ్ళీ నైట్ కూడా మంచిగా సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి జామకాయ తినేసి పడుకొని నిద్రపోతా. అయినా నిద్ర రాదు, సైగ వస్తుంది ఇక్కడ. మా ఏం కూర చేస్తున్నావు? చాకిట్టివా? ఏం కూర మా ఈరోజు? కాకరకాయలా? అయ్యి సో ఇంకొక 2 జామకాయలు దొరికాయండి. ఆ క్లిప్ కూడా షూట్ చేశాను అనుకున్నాను, కానీ షూట్ అవ్వలేదన్నమాట. ఇంక ప్రశాంతంగా కూర్చున్నా, ఫ్యాన్ ఉంది ఇటువైపు. సో కూర్చొని ఇంక అమ్మ అయితే వంట చేస్తూ ఉంది. నేను చేసేది ఏం లేదు కదా అని చెప్పి గమ్ముగా కూర్చోన్నా. చాక్ ఎందుకు స్మెల్ చూస్తున్నా అంటే అమ్మ ఆనియన్ కట్ చేసింది, మళ్ళీ ఆనియన్ స్మెల్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి చూస్తున్నాను అంతే. ఇంకా కొంతసేపు అట్లా ఉన్నాను, తర్వాత అయితే పడుకుందామని ట్రై చేశాను, కానీ నిద్ర ఏం రాలే. ఇంకా అమ్మ వంట చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. అమ్మ వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయడము ఇది భలే అనిపిస్తుంది, అందుకని అలా చూస్తూ ఉంటాను. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just too hard. ఇంకా ఆకలేస్తుంది, నాకు ఆకలేసింది అనుకోండి నిద్ర పట్టదు, అందుకని ఒకేసారి అన్నం తినేసి పడుకుందాంలే అని చెప్పేసి నిద్రని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా అమ్మ అయితే అన్నం వండేసింది, కూర వచ్చేసి మునక్కాయ పులుసు చేసింది, మునక్కాయ బెండకాయ వేసి, అలాగే కాకరకాయ ఫ్రై కూడా అండి. నాకు కాకరకాయ అంటే బాగా ఇష్టము. ఇక్కడ వీడియో పెట్టాను కానీ నాన్న పడుకోండి అనమాట, ప్రశాంతంగా షర్ట్ ఇప్పేసి, ఎందుకులే అని చెప్పి ఎక్కువ సేపు అయితే షూట్ చేయలేదు. నేను ఇంకా జామకాయ తినేసి అలాగే ఇంకా వంట చూస్తూ ఉన్నాను. ఇంకా కాకరకాయలు వచ్చేసి బుడ్డ కాకరకాయలు అండి, ఇక్కడ ఊర్లో దొరుకుతాయి అనమాట. అంటే బాగా హైబ్రిడ్ కాయలు కాదనమాట, నాటు కాయలు అనుకోండి, అవి చాలా బాగుంటాయి. సో అవి అన్నయ్య తీసుకొచ్చాడు. చాలామంది అడుగుతున్నారు అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి. వాళ్ళు సపరేట్గా అంటే ఆ ఊర్లోనే కొంచెం సపరేట్గా ఇల్లు తీసుకొని ఉంటున్నారండి. వీడియోస్ అవి పెట్టట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అంతే, ఇంతకుమించి నేనేం చెప్పలేను. బట్ వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం అంతా జరుగుతుంటుంది, కానీ వీడియోస్ ఏం పెట్టట్లే. అన్నయ్య అయితే కనిపిస్తూ ఉంటాడు. సో అంతే, క్లారిటీ మీకు చాలామంది అడుగుతున్నారు కదా, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి జస్ట్ చెప్పాను. ఇంక అంతకుమించి డీప్గా అయితే వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను ఫ్యామిలీస్ గురించి నేను డీప్గా చెప్పట్లేదు, చెప్పకూడదు, చెప్పను అని చెప్పి. అప్పట్లో అనుకోండి ఏది పడితే అది వాగేసేదాన్ని. ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాను అనమాట. పబ్లిక్లో మన విషయాలు అంటే ఫ్యామిలీ విషయాలు ఎంతవరకు చెప్పాలో
అంతవరకే చెప్పుకోవాలి అని మెచ్యూరిటీ వచ్చింది. అప్పట్లో కూడా నేనేమంత లిమిట్స్ క్రాస్ చేయను, కాకపోతే ఉన్నట్టు వాగేదాన్ని. కానీ కరెక్ట్ కాదని తర్వాత రియలైజ్ అయ్యాను. ఎందుకు వచ్చిందిలే, ఎవరి బాధలు వాళ్ళు, అందరికి ఇంట్లో ఉండే సమస్యలు మనం ఎందుకు యూట్యూబ్లో తీసుకొచ్చి పెట్టడం అని చెప్పేసి చెప్పలేదు. దాని తర్వాత ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నా, కొన్ని వీడియో షూట్ చేసుకుంటున్నా. సో అట్లాగా 12:30 దాకా వెయిట్ చేశాను. ఇంక ఈ లోపు లంచ్ అయితే రెడీ అయిపోయింది. అమ్మ మంచిగా కాకరకాయ ఫ్రై చేసింది. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే తినేసి, అంటే అన్నం వేసుకొని కొంచెం మునక్కాయ కర్రీ కూడా వేసుకొని తినేసి అట్లా పడుకున్నాను అనమాట. సో ఇంకా సాయంత్రం వీడియో కూడా కంటిన్యూ చేస్తానండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో చూడండి, భలే ఉంటుంది అమ్మ ఇలా చేస్తే. కాకరకాయలు లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తుంది. ఇవేంటంటే నాటు కాకరకాయలు కాబట్టి పెద్దగా చేదు కూడా అనిపించవు, బాగుండే. ఎందుకంటే నేను పిల్లలు డెలివరీ అయినప్పుడు పథ్యం చేస్తారు కదా మనకి, కాకరకాయ తింటే బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వస్తుంది అని చెప్పేసి అప్పట్లో అమ్మ పెట్టేదన్నమాట. డైలీ అంటే వారంలో ఒకటి 2 సార్లు ఇలా చేసేది. అప్పుడు బాగా కాసేవన్నమాట. అప్పటి నుంచి నాకు ఇష్టం ఈ కాకరకాయ ఫ్రై అంటే. ఇంకెప్పుడు వచ్చినా కానీ దొరికితే తీసుకొచ్చి పెడుతూ ఉంటుందమ్మ, నాకు ఇష్టం అని చెప్పి. మామూలుగానే నాకు కాకరకాయ అంటే ఇష్టం, బట్ మనం తీసుకునే హైబ్రిడ్ వాటికంటే ఇవి చాలా బాగుంటాయి. అమ్మ చేసే స్టైల్ ఇంకా బాగుంటుంది అనమాట. సింపుల్గా అమ్మ చేతితో చేస్తే ఏదైనా బాగుంటుంది అంటారు చూడండి, అలాగా. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం.